స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరకత శివలింగం వాయు ప్రతిష్ట మహోత్సవంకు సంబంధించి రేపటి నుంచి 4 రోజుల పాటు ప్రత్యేక పూజాధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరకత శివలింగం ప్రతిష్ట ఈ నెల 24వ తేదీన ఉదయం 10:43కు ఈ కార్యక్రమం జరుగునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం తలపెట్టిన వెంటనే దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి దాతలుగా నిలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశిష్టమైన పద్ధతిలో శివలింగాన్ని ఎవరైనా పూజలు అభిషేకాలు నిర్వహించుకోవచ్చని, కాశీ శ్రీశైలం మాదిరిగా ప్రతి ఒక్కరూ భక్తుడు నేరుగా స్వామివారికి పూజలు నిర్వహించవచ్చని వెల్లడించారు. పేరుగాంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. శివలింగాన్ని ఈ రోజున నేను దాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే 21, 22, 23, 24 తేదీల్లో ఈ ప్రతిష్ట కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయడం అనేటువంటి సంకల్పించాం. అందుకు గాను మరకత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి. అంతకుముందే అమ్మవారు వేంచేసి పూజలు అందుకునేటటువంటి సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం, చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ మందిరంలో రేపటి నుంచి 24వ తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను తలపెట్టినటువంటి వెంటనే దీని అంతటినీ కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారని మెడికల్ కంపెనీ ఆయన వచ్చి ఆ దాత ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది 7-8 మంది సైతం దాన్ని దాతలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ మందిరంలో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా తాకవచ్చు, ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు. ఏ ఒక్క నియమ నిబంధన లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేటువంటి జరుగుతాం. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఏది అవైలబుల్గా శివుని తాకటం అనేది ఉంటుందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని స్మరించడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనికి గాను కావాల్సినటువంటి సకల సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి రేపటి నుంచి కూడా క్రతువులన్నీ కూడా నిర్వహించడానికి కూడా మేము పూనుకోవడం జరిగింది. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది కూడా పూర్తిగా మీ అందరికీ కూడా పాంప్లెట్ పైన అందజేస్తాం. అదే బదులు శ్రీహరి గారికి కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసింది కూడా కోరుతున్నాం. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి పరమశివుడిని ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏమి తొలగిపోతాయి అనేది ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అందులో భాగంగా మరకతం అనేది ఆ గ్రీన్ స్టోన్ అనేది ఎవరైనా చూస్తేనే చాలా విశేషం. అటువంటి మరకత శివలింగాన్ని దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లింగభేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు. అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు. దీన్ని వాయు ప్రతిష్ట అంటారు. వాయు ప్రతిష్టలో 4 ద్వారాలు కూడా ఎట్లయితే కాశీలో తెరిచి ఉంటాయో 4 ద్వారాలు కూడా తీసే ఉంటాయి. మరి శివునికి 5 ముఖాలు ఉంటాయి. 5 వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు. 4 ముఖాలు చుట్టూ ఉంటే ఒక 5వ ముఖం ఊర్ధ్వ ముఖం పైన ఉంటుంది. అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది. ఆ పద్ధతిలో ఆ యొక్క ఆగమ శాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ట చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కానీ అర్చన కార్యక్రమాలు కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి మనసులో ఉండే కోరికలు తలుచుకొని వారి శక్తి కొద్ది స్వామివారిని అభిషేకించి అర్చన చేసి
ఆ ఆనందాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి 24వ తేదీ జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి వేల కమిటీ భక్తులు ఇచ్చేసి స్వామివారికి ప్రతిష్టను చూసి ఆ రోజు జరిగే అన్నప్రసాద వితరణ కూడా స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఓం శ్రీరామ్. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నా హితుడు, నాకు గైడు గౌతమ్ రెడ్డి గారికి, అలాగే ఈ పాలక మండలికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ దైవ సేవలో ఈ శివలింగాన్ని అలాగే ఈ ప్రతిష్టని నా చేతుల మీద కూడా జరగడం నా పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి.